ఈరోజు ఏటూరు సంబంధించిన 8 పంచాయతీల నుండి మనం ఈ కార్యక్రమానికి పిలవాల్సి ఉన్నది. భారతదేశంలో 85,000 స్థలాలలో హిందువులందరినీ కలపండి అని ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల సందర్భంగా హిందువులు కనపండి అనే నినాదంతో భారతదేశంలో 85,000 చోట్ల ఈ సభలు జరుగుతున్నాయి. అలాగే మన కడప జిల్లాలో 165 చోట్ల ఈ సభలు జరుగుతున్నాయి. మన మైదుకూరు అసెంబ్లీలో 14 చోట్ల జరుగుతున్నాయి. మన మైదుకూరు అసెంబ్లీలో 14 చోట్ల జరుగుతున్నాయి. కాజీపేట మండలంలో 3 చోట్ల జరుగుతున్నాయి. ఇవన్నీ దాంట్లో మన ఏటూరు, కాజీపేట. అయితే ఈ 8 పంచాయతీల నుండి మనం అందరు రావాల్సినది. అందరి కోసం మనం ప్రయత్నం చేసినాం. అయితే పనుల కారణంగా, ఇప్పుడు వచ్చిన వరి కోతల కారణంగా మనము రైతులం కాబట్టి ఈ కార్యక్రమానికి మనం అనుకున్నట్టు, మనం ఆశించినట్టు రాలేకపోయినాం. విషయం అయితే అందరికి తెలుసు. సహజంగా ఒక రాజకీయ నాయకుడు ఏం చేస్తాడంటే వాళ్ళ సంతతిని రాజకీయ నాయకునిగా తయారు చేస్తాడు. ఒక డాక్టరు వాళ్ళ ఇంట్లో బిడ్డని, కొడుకును, కూతురుని కానీ డాక్టర్గా తయారు చేస్తాడు. ఇది సహజంగా మనం చూస్తుంటాం. ఒక వ్యాపారవేత్త వాళ్ళ కొడుకును కానీ, వాళ్ళ కుటుంబంలో వ్యక్తులను కానీ పారిశ్రామికవేత్తగా తయారు చేస్తాడు. ఇవన్నీ మనం గమనిస్తుంటాం. బంగారు వ్యాపారం చేసే అతను కూడా వృత్తి నాది అయినప్పటికీ కూడా అతను కూడా కొడుకును అలా తీర్చిదిద్దుతాడు వ్యాపారవేత్తగా. కానీ ఒక రైతు ఎప్పుడైనా నా కొడుకు కూడా రైతు కావాలా అని అనుకుంటాడా? అలా ఎటువంటి పరిస్థితిలో నా బిడ్డ మాత్రం ఈ కష్టానికి రాకూడదు, ఎప్పుడే కానీ నీ జీవితంలో నేను పడిన కష్టపడకూడదు, వీడిని వ్యవసాయానికి రానియకూడదని కోరుకుంటేది రైతు. కానీ అందరూ ఎవరి వృత్తులలో వాళ్ళు వాళ్ళ కొడుకును, వాళ్ళ సంతతిని ఉంచాలనుకుంటారు. రైతులు మాత్రం ఎటువంటి పరిస్థితిలో ఉంచాలనుకోడు. కారణం ఏంటంటే మనకు తెలుసు దీంట్లో లాభసాటి లేదు అని. కానీ తప్పనిసరి అయిపోయి మనం ఈ పని చేస్తున్నాము అనుకుంటుంటాం. అలాగే ఈరోజు అందరికీ యూనియన్లు ఉంటాయి. వాడు ఏ పని అయినా చేస్తానే మనకి యూనియన్ ఉంటుంది. అలా టౌన్లోకి వచ్చి చూసినామనుకోండి, ఆటో వాళ్ళకు కూడా ఒక యూనియన్ ఉంటుంది. ఎద్దుల బండ్లలో ఉన్నారనుకోండి, ఎద్దుల బండి వాళ్ళకి కూడా ఒక యూనియన్ ఉంటుంది. కుల వృత్తులు ఉన్నాయనుకోండి, వాళ్ళకు కూడా ఒక యూనియన్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక యూనియన్ ఉంటుంది. ఎందుకు యూనియన్ ఉంటుందంటే ఏదైనా వానికి కొన్ని సమస్యలు వస్తే ఆ సమస్యల మీద పోరాడడానికి వానికి ఒక అవసరం ఉంటుంది. అప్పుడు వానికి ఉపయోగం ఉంటుంది కాబట్టి వాడు ఆ వృత్తిలో కొనసాగుతూ ఉంటాడు. రైతులు 180 మంది రైతులు ఉన్నప్పటికీ, భారతదేశం అంతా 180 మంది రైతులు ఉన్నప్పటికీ 100 మంది ఉంటారంటే దాంట్లో 80 మంది రైతులు ఉంటారు. అయినప్పటికీ ఈ రైతు ఎప్పుడే కానీ కలవడు. నా కర్మ ఈ పంట పండనందుకు నా కర్మ, ఈ పొలం రానందుకు నా కర్మ, ఎందుకు వచ్చిందో ఈ జన్మ, ఎందుకు వచ్చిందో ఈ ఇబ్బంది అని బాధలు చెప్పుకొని కర్మ చెప్పుకుంటాడే కానీ పని అంతకంటే ఇంకెక్కువ చేయలేడు. అలా కాకుండా ఈ రైతు మిగతా వాళ్ళు ఎలాగైతే ఒక యూనియన్గా ఉంటారో, ఒక ఐక్యంగా ఉంటారో, అలా రైతులు ఎప్పుడైతే యూనియన్గా ఉన్నప్పుడు వాడికి రావాల్సినటువన్నీ భయపడి రాజకీయ నాయకులు వారికి ఏర్పాట్లు చేస్తారు. ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలలోనే రాజకీయ నాయకుల కిందగా పనిచేసి రైతులు రకరకాలుగా పోయి వాళ్ళకి కావాల్సిన వ్యవసాయానికి సంబంధించిన
ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు తీసుకురావడానికి కష్టపడుతూ ఉంటారు. విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, అలా సబ్సిడీ సంబంధం కావచ్చు, బ్యాంకింగ్ లోన్లు కావచ్చు, ఇవన్నీ రైతు ఇబ్బంది పడుతూ ఉంటాడు. కారణం ఏంటంటే ఇతను ఒంటరిగా పోరు చేస్తూ ఉంటాడు, వాడు ఒక్కడే మాట్లాడుతూ ఉంటాడు. 100కి 80 మంది ఉండేది. ఒక హాస్టల్లో 100 మంది పిల్లలు ఉన్నారు. అనిల్ గారు మీరు కూడా వినాలండి. అనిల్ గారు ఇది మీరు కూడా వినాలి. ఒక హాస్టల్లో 100 మంది పిల్లలు ఉన్నారు. ఆ 100 మంది పిల్లలు ఉన్నప్పుడు ఆ హాస్టల్ వార్డెను ఎక్కువ సార్లు ఉప్మా పెట్టేవాడు టిఫిన్గా. చాలామంది వార్డెన్ దగ్గరికి వెళ్ళి అడిగినారు, ఉప్మా పెడితే మేము తినమయ్యా, ఎప్పుడు ఉప్మా పెడతా ఉంటాం, ఎప్పుడు ఉప్మా వస్తూ ఉంటుంది, మేము ఉప్మా తినమని. అప్పుడు హాస్టల్ వార్డెను, అబ్బాయి 100 మంది కూర్చోండి, 100 మంది చీటీలు రాయండి, అదిగా ఆ డబ్బాలో పడేసేయండి, ఎక్కువ మంది ఏది కోరితే అది ఎక్కువ సార్లు పెడతాం అని అంటాడు. వార్డెన్ మారిపోయినాడు మన కోసం, మనమందరం గెలిచినామని విద్యార్థులంతా ఆనందంగా రోజు ఉప్మా వస్తా అన్నది. ఈరోజు ఆ ఉప్మాకు చెల్లు సీటింగ్, ఈ రోజు నుంచి ఉప్మా లేదు, మనం ఇష్టమైంది తినచ్చు అని ఓటింగ్లో పాల్గొంటారు. పొద్దున అందరూ ఆనందంగా ప్లేట్లు తీసుకొని వస్తారు. ప్లేట్లు తీసుకొని లైన్లోకి వస్తాను, ఏముంది మళ్ళా ఉప్మానే ఉంది. వార్డెన్ అడిగినారు, ఏది సార్ మళ్ళా ఉప్మా పెట్టావు ఏమని. అబ్బాయి నిన్న ఓటింగ్ జరిగిన ప్రకారం చూద్దాం, దోశకి 15 మంది, ఇడ్లీకి 18 మంది, ఎస్పీ దోశకు 19 మంది, ఇలా అన్ని రకాలుగా మనం అన్నీ విభజించుకుంటే ఇదిగో 100 ఓట్లు వచ్చినాయి. అన్నిటికీ కలిసి 100 మంది ఓటు వేసినారు. కానీ 20 మంది ఉప్మాకి వేసినారు అబ్బాయి ఓటు. ఎక్కువ మంది ఎవరికి వేసినారు, ఉప్మా కావాలని వేసినారు, ఉప్మా పెట్టేసినారు. మొత్తం 80 మంది ఏమో రకరకాలు కోరుకున్నారు. ఆ రకరకాలు కోరుకునేది 19 వరకు వచ్చింది, 18 వరకు వచ్చింది, 17 వరకు వచ్చింది, 20 దాటలే. 20 మంది ఉప్మా కోరుకున్నారు కాబట్టి ఉప్మా వచ్చేసింది. రైతులు 80 మంది ఉన్నప్పటికీ, రైతులు 100కి 80 మంది ఉన్నప్పటికీ ఏ ఒక్కడు దేన్ని కరెక్ట్ కోరుకోడు. ఏమి కోరుకుంటాడంటే వాని ఏ రాజకీయ పార్టీకి వాడికి ఇష్టమైతే ఆ రాజకీయ పార్టీ గెలవాలని కోరుకుంటాడు. పాపం తలకాయలు పగల కొట్టించుకొని అయినా ఓటింగ్లో కూర్చొని బూత్ దగ్గర కూర్చొని రక్తాలు పారినా సరే, వాని చేలో నీళ్లు లేక ఎండిపోయినా పర్వాలే బాధపడాడు. కానీ ఈడ మాత్రం ఓటింగ్ ఒక ఓటు పక్కన పడిందంటే తలకాయ పగిలిపోయినా జైల్లోకి తిరుగుతూ ఉన్నా ఈడు మాత్రం రాజకీయ నాయకుని గెలిపించుకోవాలనుకుంటాడు, తను గెలవాలనుకోడు. ఆ విధంగా రైతు చిన్నాభిన్నం అయిపోయాడు. రైతుకు రైతే తనను గుర్తించుకోలేని పక్షంలో మిగతా వాళ్ళ మీద ఆధారపడుతున్నాడు. అయితే నేను ఇదంతా ఎందుకు చెప్పినానంటే ఈరోజు భారతదేశంలో 100కి 80 మంది హిందువులు ఉన్నారు. గమనించాలి పెద్దవాళ్ళు, భారతదేశంలో 100కి 80 మంది హిందువులు ఉన్నారు. ఈ హిందువులకు ఈ దేశంలో జరగాల్సిన ఏది వాళ్ళకి అందలే రాజ్యాంగం ప్రకారం. ఇప్పుడు ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు. ముస్లింలకు మసీదు పడిపోయింది అనుకోండి, లేదు కొత్త మసీదు కట్టాలనుకోండి, డబ్బు గవర్నమెంట్ ఇస్తుంది. పెచ్చులు ఊడిపోయినా, అది శిథిలావస్థలోకి వచ్చినా దానికి కావాల్సిన వనరులకంతా అది ఇస్తుంది. అలాగే చర్చిలకు కూడా గవర్నమెంట్ ఇస్తుంది. అలాగే అక్కడ ఉండే పూజారి ఉంటాడు కదా, అల్లాహ్ అక్బర్ అని అయ్యప్పకు 15,000 ఇస్తుంది గవర్నమెంట్. అలాగే చర్చిలో యేసునామమే నమ్ముకోండి, ఆయనే నిజమైన దేవుడు అనే వాళ్ళకు కూడా 10,000 నుంచి 5,000, 10,000 ఇస్తుంది. అది మనందరికీ తెలిసి కొత్తగా నేనేం చెప్పడం లేదు, అందరికి తెలిసిన విషయం. కానీ మీరు చూడండి, ఎక్కడైనా ఒక గుడిలో ఒక పూజారికి ఒక 5,000 అందిందేమో ఒక్క పేరు చెప్పండి. ఒక దీపానికి కానీ నైవేద్యం కానీ ₹1 గవర్నమెంట్ విధిలిచ్చిందేమో చూడండి. ఇదంతా ఎక్కడి నుంచి ఇస్తుందంటే
పెద్ద పెద్ద దేవాలయాలలో రాష్ట్రంలో పెద్ద పెద్ద దేవాలయాన్ని నువ్వు ఏమనుకుంటావో ఆ దేవాలయాల నుంచి వచ్చిన నువ్వు చిల్లరగా వేసిన హుండీలో నుంచి తీసి కోట్ల రూపాయలు ముస్లింలకు క్రిస్టియన్లకు ఇస్తారు. నేను దాన్ని తప్పు పట్టడంలే హిందువులకు ఇవ్వలేదు అని అడుగుతున్నాను. వాళ్ళ విషయం ఆలోచించకండి, అది వేరే విషయం, సబ్జెక్ట్ వేరు. నేనేమంటున్నానంటే హిందువులకు ఇవ్వలేదు. హిందూ దేవాలయాలన్నీ కూడా పూజారులు లేక ధూపదీప నైవేద్యాలు లేక కార్యక్రమాలు లేక ఉన్నాయి. మనం అప్పటికప్పటికి చందా వేసుకొని చేస్తున్నాము, మనం ఎక్కడ పట్టించుకోవడం లేదు. మన దేవాలయాలన్నీ శిథిలావస్థలో ఉన్నాయి. కారణం ఎవరు? 180 మంది ఉండే హిందువులు కలవలేని పరిస్థితి, అడగలేని పరిస్థితి. రైతులు ఎలా ఉన్నారో హిందువులు అలాగే ఉన్నారు. రైతులు నష్టపోతున్నారు, హిందువులు నష్టపోతున్నారు. ఇంకొక మాట మనం ఆలోచించగలిగితే, కాశీనాయన తెలుసు కదా, కాశీనాయన అందరికీ కాశీనాయన క్షేత్రానికి ఒకసారి చెయ్యొద్దంటే తెలిసిన వాళ్ళు కాశీనాయన క్షేత్రానికి మేము వెళ్ళినాం, జ్యోతి క్షేత్రానికి వెళ్ళినాం అనే వాళ్ళు చేయొద్దండి. ఇంతమంది ఎత్తిన సంతోషం. అయితే జ్యోతి క్షేత్రాన్ని గత 2 సంవత్సరాల నుంచి రోజుకొక బిల్డింగ్ కూలుస్తూ వస్తున్నారు. ఎందుకని? ఆ కాశీనాయన క్షేత్రం అక్కడ ఉండకూడదని తొలగిస్తూ వస్తూ ఉంది. 2 సంవత్సరాల నుంచి ఈ పని మొదలుపెట్టింది. చివరిగా ఇంకా కాశీనాయన ఎక్కడైతే ఆయన స్థావరం అక్కడ ఉందో గుడి, ఆ గర్భగుడిని ఆ చుట్టుపక్కల ఉండే 2-3 మాత్రమే మిగిలినాయి. దాంట్ను తీసేయాల. 4 రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు కాశీనాయనకు ఆరాధ్యులు, భక్తులు. ఒక్కసారి కాశీ అక్కడ ఆడ ఆ అవధూత స్వామి దగ్గర, కాశీనాయన దగ్గర తిరునాళ్ళు జరిగితే లక్షల మంది అక్కడ ఉంటారు. ఎప్పుడైనా సరే ఉచితంగా భోజనాలు ఉంటాయి. మనం ఇక్కడే కాజీపేటలో కూడా చూస్తుంటాం. మొన్న తిరునాళ్ళు అయిపోయింది, అద్భుతంగా భోజనాలు, అద్భుతంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. కానీ ఇంతమంది లక్షలాది మంది భక్తులుంటే ఆ ఆలయాన్ని కూలుస్తా ఉంటే మనం ఎవరమన్నా ఇక్కడ చేతులు ఎత్తిన వాళ్ళు ఎవరైనా, నేను కాశీనాయన భక్తుణ్ణి, నేను జ్యోతి క్షేత్రం దర్శించినాను, ఆయన అంతో ఇంతో నేను నమ్ముకున్న వాళ్ళలో గొప్ప వ్యక్తి, 100 దేవాలయాలను ప్రతిష్ఠించిన ఒక పుణ్యాత్ముడు, అలాంటి గొప్ప వ్యక్తి మన రాయలసీమలో కనిపించడు అని నమ్మిన వాళ్ళం ఒక్కరైనా దాన్ని జేసీబీలతో డోజర్లతో నెట్టుతా ఉంటే వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో ఒక్కసారి చేయొద్దండి. ఓయ్ మీరు అడిగిన దేవుడు ఎవరు లేరు కదా. ఇది మన తప్పు కాదు. మళ్ళీ ఇది తప్పు అని భావించారు, ఇది తప్పు కాదు. మనకు విషయం తెలియక, తెలిసి ఉంటే మన శరీరంలోని ప్రతి రోమము ప్రతి వెంట్రుక స్పందించిండేది, అని కేకలేసిండే వాళ్ళం. తెలియక మాత్రమే మనం ఉన్నాం. ఇదంతా సప్పిడి కాకుండా అలా జరిగింది కాదు. పేపర్లలో రోజు వచ్చింది, యూట్యూబ్లలో రోజు వచ్చింది, అన్ని దాంట్లలో రోజు వచ్చింది. కానీ విషయము మన పనులు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి వరకు మన పనులు చేసుకుంటూ పనుల మీద ఉండిపోయినాం. తెలిసే విషయం ఒకటి కావాలా. ఒక పెద్ద పూల దండ ఉంటుంది, ఆ పూలనన్నిటిని పట్టుకునే ఒక దారం ఉంటుంది. అలా మనకు విషయాలు తెలిసే ఒక సంస్థ కూడా మనకు ఉండాలి. సంస్థ ఉండాలి మనకు. ఆ సంస్థ ఏదంటే ఈరోజు భారతదేశాన్ని అంతా కలిపిగా ఉంచగలిగే ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనేది ఈరోజు మన కళ్ళ ముందు ఉంది. అది వెళ్ళింది అక్కడికి 20 మంది కార్యకర్తలతో వెళ్ళింది. అక్కడ వందలాది మంది పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేస్తామన్నారు. అయితే ఏమీ ఆలోచించలే. అదిగో అమ్మగారు మన పక్కనే ఉన్నారు, విరజానంద స్వామి శిష్యురాలు. మీరందరికీ తెలుసు, తోట్లపల్లెలో బ్రహ్మంగారు మాత్రం తోట్లపల్లెలో అన్నదానం అద్భుతంగా జరుగుతూ ఉంటుంది 1000 మందికి. ఆ విరజానందుడు అక్కడికి వచ్చినాడు. ఇది ఎలాగైనా సరే ఈ దేవాలయాన్ని కూల్చేదానికి లేదు అన్నాడు ఆయన. అప్పుడు ఆడుండే ఎస్ఐలు సిఐలు అన్నారు, స్వామి మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది, మీరు ఏమనుకోకుండానే వైదొలగాలి ఇక్కడి నుంచి అని. అలా వైదొలగలానికి లేదు.
అవసరమైతే జేసీబీ నా మీదనే నడవాలి. కానీ కాశీలో కూడా ఉచిత అన్నదానం జరుగుతోందంటే అది ఈ కాశీనాయన దగ్గరనే. ఎక్కడ? వారణాసిలో, కాశీలో జరుగుతోంది ఉచిత అన్నదానం. అంటే అంతటి మహిమాన్వితుడు ఆయన దగ్గర ఆయన గుడి కొడుతుంటే నేను బ్రతికి ఉండడం ఎందుకని విరజానంద స్వామి ప్రతిజ్ఞ పూని ఆడ కూర్చుంటే కలెక్టర్ లైన్లోకి వచ్చినాడు. స్వామీజీ అర్థం చేసుకోండి, అది తీసేయాలి అన్నాడు. అయితే మాకు కొద్ది సమయం ఇవ్వండి, మేము మాట్లాడుకున్న తర్వాత మీరు తీసేయండి అంటే 48 గంటలు మీకు సమయం ఇస్తున్నా, 48 గంటలు మీరు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడుకొని ఏదైనా మాట్లాడుకోండి, అప్పుడు అది ఆగిపోతుంది అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళని అడిగినాడు స్వామీజీ. అయ్యా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎక్కడయ్యా అంటే మేమందరం ఆర్ఎస్ఎస్ వాళ్ళం స్వామి దగ్గర ఉన్నాం. మేము జిల్లాకు ఫోన్ చేసినాం, వాళ్ళు రాష్ట్రం వాళ్ళకి ఫోన్ చేసినారు, వాళ్ళు దేశంలోకి ఫోన్ చేసినారు. 10 నిమిషాలలో వాళ్ళకి ఫోన్ అందింది. వాళ్ళు అక్కడ ఉండే మంత్రితో మాట్లాడినారు. రేపు ఉదయం 10 గంటలకు మాతో వచ్చి మాట్లాడండి అని. ఇక్కడ నుంచి 13 మంది వెళ్ళి అక్కడ కాశీనాయన విషయాన్ని మాట్లాడితే అంతటి మహిమాన్వితుడు ఆయన. మాకు అందిన సమాచారం ఏంది, అక్కడ జరగరాని అసాంఘిక చర్యలన్నీ జరుగుతున్నాయి. అక్కడ ఉండే ఎర్రచందనాన్ని అంతా తీసుకుపోతుంటారు. అక్కడ స్మగ్లింగ్ జరుగుతూ ఉంది. ఆ దేవాలయం కేవలం స్మగ్లింగ్కి మాత్రమే అని కొంతమంది మాకు నివేదిక ఇచ్చినారు. ఆ నివేదిక ప్రకారం మాత్రమే మేము తీసేయాలనుకుంటున్నాం, మేము చెంపలేసుకుంటున్నాం, తప్పు జరిగిందని. ఇంకా మీకు ఎంత భూమి కావాలో తీసుకోండి, ఆడ నిర్మాణం చేసుకోండి అంటే అప్పుడు ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది. అంతవరకు ఏమైంది? ప్రభుత్వం ఎందుకు రాలేదు? ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడలేని పరిస్థితి. కానీ మధ్యలో వారధిగా కన్యాకుమారి నుంచి శ్రీలంకకు బ్రిడ్జి వేసినట్టే ఆర్ఎస్ఎస్ ఈ మైదుకూరు నుంచి ఢిల్లీకి వారధిగా ఉంది. ఆర్ఎస్ఎస్ ద్వారా ఇది పని జరిగింది. ఇది ఒక విజయం సాధించడం, మన పని ఆపినాము, ఇప్పుడు మామూలుగా నడుస్తూ ఉంది. ఇది ఒక విషయం. అయితే ఇంకొక విషయం అడుగుతున్నా మిమ్మల్ని. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ. నేనేమన్నానంటే ఏడుకొండలవాడ అన్నా. 7 కొండలు అవసరమా? 2 కొండలు చాలా. కానీ ఒక ప్రభుత్వం వచ్చి జీవో చేసింది, 7 కొండలు అవసరం లేదు, 2 కొండలు చాలు, మిగతా 5 కొండలలో ఒక్కొక్క మతానికి ఒక్కొక్క దేవాలయం ఇచ్చేస్తామని, ఒక్కొక్క కొండ ఇచ్చేస్తామని ఇచ్చేసింది. జీవో వచ్చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది వచ్చినారు ఉద్యమానికి చెప్పండి? 7 కొండలు అది 2 కొండలు కాదు అని ఎవరన్నా వచ్చినారా? ఇంతమంది ఉండేవాళ్ళు వచ్చిండేవాళ్ళు, విషయం తెలియలేదు. ఖచ్చితంగా వచ్చిండేవాళ్ళు. ఎందుకంటే మన పేరు వెంకటరెడ్డి ఉంటుంది, మన పేరు ఖచ్చితంగా దేవునికి నామానికే సరిపోయేటట్టు ఉంటుంది, సుబ్బారెడ్డి ఎట్లుంటుంది. కాబట్టి అది వాస్తవమే, విషయం తెలియక. కానీ ఆర్ఎస్ఎస్ ఏం చేసింది? దేశం మొత్తం మీద ఒక ఉద్యమం చేపట్టింది. మైదుకూరులో 100లాది మంది ఎంఆర్ఓ దగ్గరికి పోయి ముట్టడించినారు. ఆయన బయటకు వచ్చి ఏం సార్ ఇట్లా చేస్తున్నారు, ఉద్యమాలు ఎందుకు, మీకు ఎందుకు ఉద్యమాలని అడిగినారు సిఐ డిఎస్పి. మేము చెప్పినాం, రేపు మీ పిల్లలకైనా 7 కొండల వాడు కావాలన్నా 2 కొండల వాడు కావాలని డిఎస్పిని అడిగితే 7 కొండలే కరెక్ట్ సార్ అని. మరి ఉద్యమం మేము చేస్తా అంటే ఎందుకు అరెస్ట్ చేసేదండి? సరే కానీ చేయండి, తప్పేలేండి. ఎవరిది తప్పు? నీది నాది తప్పు కాదు. సమాజానికి విషయం చెప్పలేకపోయినాం. చెప్పింటే అందరూ వచ్చిందరు. అది మనము నెలల పాటు ఉద్యమం చేసి మళ్ళీ 7 కొండలు వాడి ఆ 7 కొండలని ఆడ జీవోని వెనక్కి తీపించినాం. ఇది ఆర్ఎస్ఎస్ విజయం. 500 సంవత్సరాలు అయోధ్య కోసం పోరాడితే అయోధ్య కోసం 500 సంవత్సరాలు పోరాడితే 4,50,000 మంది ప్రాణాలు, నూనూగు మిసాలు కలిగిన యువకులంతా శరీరాన్ని గడ్డిపోస మాదిరి వదిలేస్తే ప్రాణాలు రాముని కోసం. కానీ ఇది ఆర్ఎస్ఎస్ భారతదేశంలో ఉండే హిందువులందరినీ కలిపి మనం కళ్ళ ముందరనే అయోధ్య రాముని నెలకొల్పింది. ఇది నిజమే కాదా? నిజమే. ఎలా కలిసింది? ఇది ఆర్ఎస్ఎస్ ద్వారా. ఎన్నో రకాల పూలు, అన్నిటికీ దారమే ఆధారం. ఎంతమందో హిందువులు, ఎన్నో వర్గాల హిందువులు, ఆ హిందువులు బలిజ, కాపు, బ్రాహ్మణ,
మాల, మాదిగ, ఎరికల, యానాది, ముంచెరికలోళ్ళు, పాములోళ్ళు, ఇలా రకరకాల కులాలు, దాదాపు 30-40 కులాలు ఉంటాయి. ఈ కులాలన్నిటికీ వారధి ఏంటంటే దారం ఆర్ఎస్ఎస్ కలిపింది హిందువులను. ఈరోజు మనం లేకపోవచ్చు, రాలేకపోవచ్చు, మా శక్తి తక్కువ కాకపోవచ్చు, మీకు అవమానం కాదు, మేము చెప్పలేక కాదు, మాకుండే సమయం మాకుండి మేము రాలేని తనం మాది. మీరు ఆడికి స్పందించినారు, మీకు 2 చేతులు ఎత్తి దండం పెడుతున్నాం. అదృష్టం మాకు మిమ్మల్ని అందరినీ చూడడం. ఎందుకంటే పనుల కాలము, మేము సరిగా మీకు సమాచారం ఇవ్వలేకపోయింటాం, మీరు రావడం అదృష్టం. కానీ రామాయణములో రాముడు మిగతా వాళ్ళు ఒక 5 మందే పోరాటం చేసింది. మహాభారతములో ధర్మరాజు మిగతా 4 పోరాటం చేసినారు. కానీ విజయం ఎవరికి వచ్చింది? ధర్మానికే. ఇక్కడ తక్కువ ఉందాం అని కాదు, వినగలిగేవాడు వింటున్నాడు ఇక్కడ, చేయగలిగేవాడు చేస్తున్నాడు ఇక్కడ, ఆలోచించగలిగేవాడు వచ్చినాడు ఇక్కడ. శ్రీరాముడు హనుమంతుని ఎన్నుకున్నాడు, బ్రహ్మంగారు సిద్ధయ్యను కక్కయ్యను ఎన్నుకున్నాడు, రామకృష్ణ పరమహంస వివేకానంద ఎన్నుకున్నాడు, సమర్థ రామదాసు శివాజీని ఎన్నుకున్నాడు. అలా ఒక్కొక్కరిని ఎన్నుకోబట్టే ఈరోజు ధర్మం గెలిచింది. కాబట్టి ఏటూరు మండలంలో 8 పంచాయతీలు 9 పంచాయతీలు ఉన్నప్పటికీ కూడా వచ్చింది మనమే అని మీరు ఎక్కడే కానీ చింత చేయకండి. వచ్చింది ధర్మాత్ములు వచ్చింటారు, మిగతా వాళ్ళు మీ ద్వారా నడపబడతారు. ఇసురాళ్ళు ఉంటాయి, పైది తిరుగుతుంది, కిందిది గమ్మున ఉంటుంది. కానీ కిందిది గమ్మున ఉన్నప్పటికీ కూడా పైదానికి సపోర్ట్ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా రాకపోవచ్చు, వాళ్ళు మీకు సపోర్టే. మీరు అడిగితే ఎప్పుడైనా వాళ్ళు కదలడానికి సిద్ధంగానే ఉంటారు, అప్పుడు పిండి బ్రహ్మాండంగా రుబ్బుతారు. కాబట్టి అన్నిదా భావించద్దు, ఏమి ఇది ఉండింటే బాగుండు, నేను నిండా ఉండింటే బాగుండు, అట్లా కాదు. వచ్చే రోజు ఒకటి వస్తుంది, మిస్సము తిప్పే రోజు ఒకటి వస్తుంది. మీరు ఆ రోజు అద్భుతాలు జరిగి తీరుతాయి. ఈ వేదిక నుంచి విరయానంద స్వామి మాట్లాడుతుంటే దిక్కులు పిక్కటిల్లేటట్టు జనమంతా సమూహం అయింటారు. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. కాబట్టి అయోధ్యలో భవ్యమైన రామాలయం కట్టుకున్నాడంటే మనం. కాబట్టి నేనేం చెప్తున్నానంటే కలిసి ఉందాం హిందువులం, కులాలుగా విభజన, రైతుల మాదిరి విడిపోయినాం. మనం రైతుల మాదిరి విడిపోయినాం, రైతుల మాదిరి మనం విడిపోకూడదు. రైతులు విడిపోయారు, నష్టపోతున్నారు. విడిపోయినారా లేదా? రైతుగానే ఉన్నాడా? రైతులముగా ఉన్నారా? రైతు. కాబట్టి ప్రభుత్వానికి తప్పు కాదు, పోలీసుది తప్పు కాదు. నేను ఒక పార్టీ పెట్టుకున్నాను, నా పార్టీ గెలిచిందంటే పోలీసు వాడు ఈడు ఉంటాడా? మీ దగ్గర ఉంటాడా? చేతులు పట్టుకొని ఆడ నిలబడుకుంటాడు. ఎందుకంటే పాపం ఉద్యోగి, ఆయనకు మాత్రం తెలుసు ధర్మం మీద అధర్మం మీద ఏమీ చేయలేని పరిస్థితి. పోలీసు ఏందో రైతులది అదే పరిస్థితి. పాపం అందరి దగ్గర పోయి చేతులు కట్టుకొని ఉన్నారు, యూనియన్ కాగా లేకపోయినారు. కాబట్టి ఈరోజు రాబోయే రోజులలో రైతులదే రాజ్యం. 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత బిడ్డను ఎవరికి ఇస్తాడయ్యా అంటే, ఎక్కడ రైతున్నాడో 10 ఎకరాల పొలం ఆయనకి ఇవ్వాలి అనుకునే రోజు రాబోతుంది. కాదంటే మనము దూరంగా చూడలేకపోతున్నాం, మన కాళ్ళ దగ్గర చూస్తున్నాం. ఇది నిజం, ఇది నిజం. ఎందుకంటే ప్రతి ఊరికి రోడ్డు వస్తుంది, ప్రతి గ్రామానికి కరెంటు వైర్ వస్తూ ఉంది, ప్రతి ఏరియాగా గ్రామీణ వాతావరణము, అన్ని కుటీర పరిశ్రమలు వస్తాయి. రైతంతా ఎక్కడ చూసినా అని పంటను భారతదేశమే కాకుండా ప్రపంచం అంతా ఇచ్చేదానికి అన్ని వసతులు రాబోయే 5-10 సంవత్సరాల్లో రాబోతున్నాయి. మన బిడ్డ రేపు రాజు అవుతాడు. వాడు రాజు అంటే ఢిల్లీకి కాదు, వాడు భూమికి రాజు అవుతాడు. ఇది నిజం. మొన్న మోడీ ఒక బిల్లు తీసుకొచ్చినాడు, ప్రధానమంత్రి. రైతులు ఎక్కడైనా సరే తమకు నచ్చిన విధంగా తమ ధరను ప్రకటించుకోవచ్చు అంటే, భారతదేశంలో ఉండే కోటాను కోట్ల మంది డబ్బున్న, మదమెక్కిన డబ్బున్న షావుకారులంతా ఆ జీవోను వెనక్కి తీసుకుపోయేంత వరకు భారతదేశం అంతా విచ్ఛిన్నం చేసి, ఉద్యమం చేసి ఢిల్లీ ఎర్రకోటను చుట్టుముట్టినారు. ఎవరితో? కూలీలతో. ఏ కూలీలు? రైతుల దగ్గర ఉండే కూలీలను తీసుకుపోయి వేలు డబ్బిచ్చి ఉద్యమం తీసుకొచ్చి ఆ రైతు ఉద్యమాన్ని వెనక్కి తీసుకుపోయినాడు. ఇది బాధాకరమైన విషయం. అది ఏదైంది ఇంతవరకు మనకు తెలియకుండానే మన జీవం వెనక్కిపోయింది. రైతుల మీద ఉన్న మా జీవం ఏందో మనకు తెలియదు. రైతుల కోసం వచ్చిన ఒక జీవో ప్రపంచమంతా నివ్వెరపోయేటట్టు ఒక ఉద్యమం వచ్చి, ఈ పెన్ను ఉంది, ఈ పెన్నుని నేను బజార్లో కొంటున్నానంటే తయారు చేసినప్పుడు ఒక రేటు చెప్తే ఆ రేటు కొంటా నేను. కానీ నేను ఆడికి టమోటాలు తెచ్చే, నేను ఆడికి వడ్లు తెస్తే, నేను ఆడికి ఏమి తెచ్చిన చెరుకు తెస్తే, నేను ఆడికి కందులు తెస్తే,
నేను ఆడికి పసుపు తెస్తే వాడెవడో బజార్లో ఉంటాడు, వాడు చెప్పిన రేటుకి ఇచ్చి తలకాయ ఉంచుకొని వచ్చే పరిస్థితి మనకుంది ఈరోజు. కానీ చిన్న పెన్ను 10 రూపాయల పెన్ను 10 రూపాయలు అంటే తీసుకొచ్చే పరిస్థితి మనకు ఈరోజు దయనీయమైన పరిస్థితి ఉంది. ఇలాంటి దాన్ని ముందు జాగ్రత్తగా చేసి మోడీ ఒక జీవోను వదిలితే డబ్బున్న వాళ్ళు ఏం చేశారు, ఆ జీవోను వెనక్కి పోయేంత వరకు ఒప్పుకోకుండా ఉద్యమం చేశారు. ఎవరు ఉద్యమం చేశారంటే ఆ వ్యాపారం చేసే మధ్యవర్తులు ఉద్యమం చేస్తే మనలాంటి వాళ్ళంతా ఆ ఉద్యమాన్ని అందుకోలేకపోయినాం కాబట్టి జీవో వెనక్కిపోయింది. కాబట్టి రాబోయే రోజులలో మళ్ళీ అలాంటి జీవోలు వస్తాయి. అది మన కోసమే వస్తుంది. మళ్ళీ మిసము తిప్పే రోజు, రైతే రాజు అనే రోజు, వెన్నెముక రైతు అనే రోజు మళ్ళీ దగ్గరలోనే ఉంది. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అని మనం అనబోతాం. కాబట్టి అనే రోజు ఒకటి వస్తుంది. దయచేసి ఎప్పుడైనా ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి అన్నారు రోజుసేపు సమయం ఇవ్వంటే కొద్దిసేపు సమయం ఇచ్చేదానికి మనం సిద్ధం కావాలి. నేనేమంటున్నానంటే ఒక క్రిస్టియన్, ఒక చర్చి, ఒక బైబిల్ క్రిస్టియన్ సమాజం, ఒక ముస్లిం, ఒక మసీదు, ఒక ఖురాన్ ముస్లిం సమాజం, మరి మనం రెడ్డి, ఆ తర్వాత ఏ దేవాలయంలో వేయాలి, రెడ్డికి ఏ దేవాలయం లేచో చెప్పండి. ఇప్పుడు రెడ్డికి ఏం కులం, ఏ దేవాలయమో రెడ్డి గారు ఎవరైనా ఉంటే చెప్పాలి నాకు, మా దేవాలయం పలానా దేవాలయం అని. లేదు మాకు రాముడు కృష్ణుడు బల్యోడు రాముడు దేవాలయం అంటే నువ్వేమంటావు? ఊరుకుంటావా? కాదు కదా. కాబట్టి కులమాడు బల్యోడు వచ్చినాడు, అయ్యా బల్యాయనా నువ్వు నీదే దేవాలయం అంటే నాదే దేవాలయం ఉంది సార్, నాది రాముడు. మరి అట కాదయ్యా నీకు దేవాలయం చెప్పు, నేను క్రిస్టియన్ అని ఏం చెప్పినా, క్రిస్టియన్ అంటానే చర్చ్ అన్నా, దానికి బైబిల్ అన్నా, నువ్వన్నా ఏమంటావు? కాబట్టి ఇప్పుడు నేను సాకులన్ని, నేను మాదిగోన్ని, నేను కంసలి, నేను బాబునన్ని, నీ దేవాలయం చెప్పు, నీ బుక్కు చెప్పు, నీ దేవుడు చెప్పు, చెప్పలేవు నువ్వు. కారణం ఏంటి? చెప్పలేని పరిస్థితిలో ఉన్నావు. నువ్వు హిందువు, తర్వాత రాముడు, కృష్ణుడు, ఈశ్వరుడు, తర్వాత ఏమొస్తుంది? భగవద్గీత, భాగవతం, రామాయణం. చూడు హిందూ సమాజం కోట్లాది మంది నీ వెనకాల నడవరా? నువ్వు ఎప్పుడన్నా అనుకుంటే కదా. ఈ భూమి బిడ్డలం హిందువులమందరం కష్ట సుఖములలోన కలిసి మెలిసుంటుంటే బ్రతుకు సుఖమయ్యేనురా, బంగారు కలలన్నీ పండేనురా. ఈ భూమి బిడ్డల హిందువులు ఒక ఊరికి పోయినా మేము, లింగలినేపల్లి బ్రహ్మంగారి మఠంలో, మీరు ఆర్చి దగ్గర నుంచి బ్రహ్మంగారి రోడ్డు, మఠం రోడ్డు అని నుంచి లోపలికి ఆడ ఒక అమ్మని అడిగినాం, అమ్మ బ్రహ్మంగారి మఠంలో హిందూ సమ్మేళనం జరుగుతుంది, నువ్వు రావాలమ్మా, మన వాళ్ళు రావాలా. నాయన హిందువులు అంటే ఎవరినైనా ఏంది కొత్తది సమాజం అనేది, ఏ పార్టీ అది అనేది? పార్టీ కాదమ్మా, హిందువులు అనేవాళ్ళు మనమేమ్మా. మా ఊర్లో హిందువులు లేరు నాయన, నేను రెడ్డి గారిని, మా ఆయన శ్రీనాథ్ రెడ్డి. నువ్వెవరమ్మా? నా పేరు మల్లేశ్వరి అన్నాడు. అంటే ఆ అమ్మకు నువ్వేం చదివినమ్మా? నేను ఇంటర్ చదివినా సార్. అమ్మ నా తల్లే, నేను బడికి వచ్చి అడిగిన, మా స్కూల్ ఉంది నాకు, బడికి వచ్చి 10 తరగతి పిల్లలు లేపిన. నాయన ఈడ గొల్లళ్ళు ఉంటే చెప్పండి, రెడ్డి గారు ఉంటే చెప్పండి, సాకలోళ్ళు ఉంటే చెప్పండి, మాదిగోళ్ళు ఉంటే చెప్పండి అంటే అందరు చేయుతాడు. హిందువులు అన్న అందరికి తిరిగినారు. ఆ వాళ్ళకు హిందువులు ఉంటే చేయొద్దంటే ఉన్నోళ్ళు అందరూ ఆ పక్కకు తిరిగినారు, గోడ వైపుకు. మరి ఏంది ఆ పక్క హిందువులు ఎవరన్నా చూస్తాం సార్ అండి. మన బిడ్డలకు హిందువులు ఎవరో చెప్పలేకపోయినాం. అవసరం లేదు వానికి హిందూ పదం వాడేదానికి, వాని పుట్టినప్పటి నుంచి సచ్చేంత వరకు వాడాల్సిన అవసరం లేదు. పాపం వాడు ఏం తిరుగుతాడు? వాడు ఎవరంగా ఉండరేమో చూద్దాం వెనకాలని తిరిగినాడు. అట్లనే విరజాన స్వామికి అడిగితే ఒక సభలో అడిగినాడు, ఆయన బద్వేల సభలో కులాల వారికి అడిగినాడు, అందరినీ హిందువులు ఎవరు ఉన్నారంటే అందరికి చూసినారు, సరిపోయింది. అంటే వాళ్ళకి అవసరం లేకుండా ఉంది, విషయం తెలీదు. కాబట్టి హిందూ కలవాలనా లేదా? కులాలు కలవాలనా లేదా? కులాలు కలవాలనా లేదా? కలవాలి. కలవలేకున్నాం. కాబట్టి ఎక్కువసేపు చెప్పినా కూడా ఏ పనులు ఉంటాయో ఏమో, నేను కూడా తక్కువనే చెప్పి కూర్చుంటే బాగుంటుందని చివరి మాటగా ఒకటి చెప్పి నేను కూర్చుంటా. భారతదేశమంతా 85,000 చోట్ల ఈ సభలు జరుగుతున్నాయి. గుర్తుపెట్టుకోవాలి అందరూ వచ్చిన వాళ్ళు. 85,000 చోట్ల ఈ సభలు జరుగుతున్నాయి.
మన కడప జిల్లాలో 165 చోట్ల జరుగుతున్నాయి. అలాగే మన మైదుకూరు అసెంబ్లీలో 14 చోట్ల జరుగుతున్నాయి. అలాగే మన కాజీపేటలో 3 చోట్ల జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అద్భుతాలే. అయితే మైదుకూరులో 4000 మంది గెలిచినారు. 4000 మంది మైదుకూరులో. బ్రహ్మంగారి మఠంలో 3000 మంది గెలిచినారు. మరి మనం వినలే, మనం ఫోటోలు తీసుకుంటున్నాం కాబట్టి మనము కూడా రాబోయే రోజులలో హిందూ సమాజానికి సంబంధించింది ఒక కార్యక్రమం అంటే కొన్ని పనులు ఆపుకొని మనం కూడా వస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.